బ్రేకింగ్ న్యూస్. ప్రభుత్వం ప్రతిపాదించిన రైతు డిస్కం ఏర్పాటుపై రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త డిస్కంను ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన లైసెన్స్ మంజూరుపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ చేపట్టింది. ప్రజాభిప్రాయం, అభ్యంతరాల్ని స్వీకరించేందుకు టీజేఈఆర్సీ ఏర్పాటు చేసిన ఈ విచారణకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాసేపట్లో జరగబోయే ఈ బహిరంగ విచారణకు కేటీఆర్ ఇతర ముఖ్య నాయకులతో కలిసి హాజరు కానున్నారు. రైతు డిస్కం ఏర్పాటు వెనుక ప్రభుత్వానికి దురుద్దేశాలు ఉన్నాయని, ఇది రైతులకు మేలు చేయాల్సింది పోయి కీడు చేస్తుందని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం పెట్టుకున్న లైసెన్స్ దరఖాస్తును తిరస్కరించాలని కోరుతూ సాక్ష్యాధారాలు, నివేదికలను కేటీఆర్ టీజీఈఆర్సీకి సమర్పించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అందించిన 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేయడానికే ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఉన్న టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ డిస్కంలు నష్టాల్లో నడుస్తుండగా కొత్తగా మరో డిస్కంను ఏర్పాటు చేయడం వల్ల నిర్వహణ ఖర్చులు పెరిగి ఆ భారం పరోక్షంగా రైతులపైనే పడుతుందని విమర్శిస్తున్నారు. రైతన్నలకు ఇచ్చితే ఉచిత విద్యుత్కి కోత పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని, రైతుల ప్రయోజనాల కోసం క్షేత్రస్థాయిలో పోరాడతామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, వాళ్ళ బహిరంగ విచారణకు సంబంధించి కొత్త డిస్కం, రైతు డిస్కం ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది? ఏమంటున్నారు నిపుణులు? రైట్ రాజేష్, అయితే ఇటు ప్రత్యేకంగా రైతుల కోసం అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నటువంటి ప్రతిపాదించినటువంటి ఏదైతే రైతు డిస్కం ఉందో దీనికి సంబంధించి కూడా ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు అయితే ప్రజాకు సంబంధించిన ప్రజా అభిప్రాయ సేకరణ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి మాత్రము ఈ డిస్కం అనేది పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తా ఉన్నారు. రైతులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అది కోత పెట్టేందుకే, దాన్ని తీసివేసేందుకే ఈ యొక్క డిస్కౌంట్ని తీసుకొస్తా ఉన్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు విద్యుత్ నియంత్రణ మండలి ఏదైతే ఉందో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగ సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లాంటి నేతలందరూ కూడా ఇటు ఈ యొక్క ఏదైతే ప్రజా అభిప్రాయ సేకరణ ఉందో దీనికి సంబంధించి కూడా అనేక నివేదికలను అలాగే కొన్ని సాక్ష్యాధారాలను కూడా తీసుకొచ్చి ఇటు కమిషన్ ముందైతే ఉంచనున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి రెండు డిస్కౌంట్లు, అటు టీజీ ఎస్పీడీసీఎల్ కావచ్చు లేకపోతే టీజీ ఎన్పీడీసీఎల్ కావచ్చు, సో ఈ రెండు కూడా ఆల్రెడీ నష్టాల్లో నడుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఈ యొక్క రైతు డిస్కం తీసుకొస్తే రైతులకు ఇచ్చేటువంటి ఉచిత కరెంట్ అనేది రాకుండా పోతుంది, రైతులకు ఇదొక భారంగా మారుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ఇటు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా రైతులకు మేలు చేయాల్సింది పోయి ఈ డిస్కం వల్ల రైతులకు కీడే జరుగుతుంది తప్ప మేలు అనేది జరగదు అంటూ కూడా బీఆర్ఎస్ అయితే చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి 24 గంటల ఉచిత కరెంట్ ఏదైతే ఉందో సో దాన్ని పూర్తిగా తొలగించేందుకు ఈ యొక్క రైతు డిస్కౌంట్ని ప్రభుత్వం తీసుకొస్తా ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు ఈఆర్సీ ముందు ప్రభుత్వం ఆల్రెడీ రైతు డిస్కంకు సంబంధించి కూడా లైసెన్స్ ఇవ్వాలి అంటూ కూడా దరఖాస్తు అయితే చేసుకుంది. సో ఇటు ఆ దరఖాస్తుని కూడా పూర్తిగా రద్దు చేయాలి, మొత్తం రైతు డిస్కంని రద్దు చేసేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈఆర్సీ ముందైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు తమ వాదనను కూడా వినిపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో రైతులకు అన్యాయం చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ రైతు డిస్కంని అసలు తిరస్కరించాలి అంటూ కూడా కేటీఆర్ అయితే వాదిస్తున్నటువంటి దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి వర్షం వినిపిస్తోంది. ఇప్పుడు ఆల్రెడీ రైతులకి నష్టం జరుగుతుంది అనేది బీఆర్ఎస్ వాదన. ఉచిత విద్యుత్ రైతులకు ఎగ్గొట్టేందుకే ఈ రకమైన ప్లాన్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాదన. సో దీనికి ప్రభుత్వం నుంచి ఏం ఆన్సర్ వస్తుంది? సో దీనికి విద్యుత్ రంగ నిపుణులు ఏమంటున్నారు? నిజంగా రైతులకు నష్టమా లాభమా అనే దానిపైన వాళ్ళు ఏమి వివరణ ఇస్తున్నారు?
రైట్, విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి నిపుణులందరూ కూడా రైతులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో, అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి, వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించి ఇచ్చేటువంటి విద్యుత్ ఏవైతే ఉందో వాటిపైన ఎలాంటి ఛార్జీలు లేకుండా ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఆ మీటర్ల విషయం ఏదైతే ఉందో, అంటే రైతులకు సంబంధించినటువంటి మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోకుండా రైతులకు ఉచిత విద్యుత్ ఎలాగైతే ఇస్తా ఉన్నారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఈ యొక్క డిస్కౌంట్ తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ముఖ్యంగా ఇటు ఎవరికి నష్టం లేకుండా, అంటే ఇటు విద్యుత్కు సంబంధించినటువంటి నష్టం లేకుండా, విద్యుత్ శాఖకు నష్టం లేకుండా, అలాగే రైతులకు కూడా నష్టం లేకుండా చేస్తే దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు అంటూ కూడా విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు. మరొక పక్క ప్రభుత్వం మాత్రము ఇటు రైతులకు నాణ్యమైనటువంటి విద్యుత్ని ఇచ్చేందుకే ఈ యొక్క డిస్కౌంట్ స్పెషల్గా తీసుకొస్తున్నట్టు కూడా ప్రతిపాదిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఎప్పుడైతే లైసెన్స్కు అప్లై చేసుకుందో ఈఆర్సీ వద్ద, పూర్తిగా ఈఆర్సీ కూడా ఈ యొక్క ప్రజా అభిప్రాయ సేకరణకు సంబంధించిన కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉంది. ఇటు కమిషన్ నిర్వహించేటువంటి ఈ యొక్క ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఇందులో కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనుక ఎక్కువ మద్దతు కనుక వస్తే కనుక ఇటు ఈ యొక్క డిస్కౌంట్ ఖచ్చితంగా అసలు ఆమోదించేటువంటి అవకాశం కూడా ఉండదు, ఖచ్చితంగా ఈఆర్సీ తిరస్కరించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. బట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి ముఖ్య అధికారులందరూ కూడా డిస్కౌంట్ వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా అనేక ఏదైతే విద్యుత్కు సంబంధించినటువంటి రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ డిస్కౌంట్ వల్ల. కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, గతంలో ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగించేందుకే ఇన్ని కుట్రలు చేస్తూ ఉంది ప్రభుత్వం. దానివల్ల ఇప్పుడు ఏదైతే పెంచినటువంటి ఏదైతే కొత్తగా తీసుకొస్తున్నటువంటి డిస్కౌంట్ ఉందో దీనివల్ల ప్రజలకు, అంటే వ్యవసాయదారులకు, రైతులకు ఎలాంటి ఉపయోగం లేదంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ముఖ్యంగా రైతులు కూడా చాలా వరకు ఈ డిస్కౌంట్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ విధానానికి సంబంధించి ఆ మీటర్లు ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే ఈ డిస్కౌంట్లో ప్రత్యేకంగా రేట్లు పెంచి ఒకవేళ ఏమైనా అంటే రైతులకు అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా తీసుకొస్తారనేటువంటి దానిపైన కూడా రైతులు కూడా సుముఖంగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చూడాలి మరి ఈ యొక్క ప్రజా అభిప్రాయ సేకరణ తర్వాత డిస్కౌంట్ అంటే దానికి లైసెన్స్ వస్తుందా రాదా అనేది మాత్రం పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్.